గైస్ మీ అందరికి ఇమ్రాన్ అన్న తెలిసే ఉంటాడు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో. అండ్ మా మధ్య పరిచయం ఇప్పటి నుండి కాదు 4-5 years నుండి. గట్టిగా మాట్లాడితే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుండి కూడా అనమాట. అండ్ ఈ రోజు మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ హ్యాక్ అయింది అనగానే చాలా బాధ అనిపించింది. నాకైతే ఒక మోసం అనేది జరిగింది. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది అనమాట. సో అది ఎవరు కాదు, మావులే చేసిరు. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు ఆయనకి. అండ్ యూట్యూబ్ లో కూడా ఇట్లా 1 million కి దగ్గరలో ఉన్నప్పుడు హ్యాక్ అయింది అనమాట. అప్పుడు కూడా మనం స్టాండ్ తీసుకుని సపోర్ట్ గా ఒక వీడియో అయితే చేసాం. అండ్ ఇప్పుడు కూడా వీడియో చేస్తున్నాం. అండ్ ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సపోర్ట్ గా నిల్చోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కొత్త ప్రొఫైల్ ని ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా అనమాట. ఇప్పుడే ఫాలో చేసి సపోర్ట్ గా నిల్చోండి. అండ్ ఇంకొన్ని మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాడు ఇప్పుడు. అండ్ గైస్ మీ తరపు నుండి కోరుకునేది ఒకటే, ఆయనకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నాకైతే ఒక మోసం అనేది జరిగింది. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది అనమాట. సో అది ఎవరు కాదు, మావులే చేసిరు. అంటే నేను నమ్మి అందరికి ఫోన్ ఇస్తూ ఉంటా అనమాట. అంటే మావులే కదా అని చెప్పి ఫోన్ ఇస్తూ ఉంటా. సో ఒక నెల కింద ఏం చేసిరు అంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసిరు. నా ఫోన్ లో లాగిన్ అట్లనే ఉంది. అయితే వీళ్ళు ఏం చేసిరు, కొన్ని రోజుల తర్వాత ఒక న్యూడ్ వీడియోస్ ఫోటోస్ ఉంటాయి కదా, అది వేరే వాళ్ళకి పంపించారు అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద నా అకౌంట్ అయితే స్ట్రైక్ పడ్డది. స్ట్రైక్ పడంగానే నేను ఏం చేసిన అంటే పోయి చెక్ చేయగానే మెయిల్ ఐడి పాస్వర్డ్ చేంజ్ ఉంది. సో గైస్ నేను అందరికి మంచి చేస్తా, నాకు ఎందుకు ఇట్లా చేసిరు ఏందనేది నాకైతే అర్థమైతలేదు. నేను ఇంతమందికి నేను ఇంత సపోర్ట్ చేస్తా, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకొని నేను ఏ ఛానల్ నుంచి కూడా ఒక రూపాయి తీసుకోను. ఎందుకంటే నాకు వచ్చినంత వరకు నాకు చాలనిపిస్తుంది. బట్ ఇట్లా చేసేసరికి చాలా బాధ అనిపిస్తుంది. అండ్ గైజ్ నాది ఇది కొత్త అకౌంట్ అనమాట. నా ఫేస్ కి వాల్యూ ఉంది. నాకు ఖచ్చితంగా నాకు ఇష్టపడేటోళ్ళు ఖచ్చితంగా వస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. సో వీలైనంత వరకు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. మళ్ళీ హాయ్ గాయ్స్, ఇప్పుడు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇమ్రాన్ అకౌంట్ అయితే హ్యాక్ చేసిరంట గాయ్స్. చూసుకోవచ్చు ఒకసారి అయితే ఈ వీడియో చూడండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది అనమాట. సో అది ఎవరు కాదు, మావులే చేసిరు. అంటే సరే చూసిరా, ఇమ్రాన్ అకౌంట్ అయితే పోయింది. దన్నా కింద ఒక ఐడి ఇస్తున్న, కొత్త ఐడి క్రియేట్ చేసింది ఇమ్రాన్ అన్న. దన్నా ఫాలో అండి. అందరికి ప్రతి ఒక్కరికి అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు, మా అందరికి ఇచ్చిండు. మా ఇంటికాడ ప్రతి ఒక్కరు అన్న వాళ్ళు వీడియోస్ చూస్తారు. మీరు అందరు వీడియో చూస్తారా ఇమ్రాన్ అన్నవి? చూసిరా అన్న అయితే ఇంత మంచి ప్రేమ చూపిస్తాడు. అయితే అకౌంట్ అయితే పోయింది. ప్లీజ్ దన్నా అన్న కింద అకౌంట్ ఇచ్చిన అన్నది దన్నా అన్న ఫాలో అండి. ఏమంటారా? చలో అలాగే సైడ్ న్యూస్ ఏంటంటే ఇమ్రాన్ అన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో అది హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాతది లేదు అనమాట. కొత్త అకౌంట్ క్రియేట్ అయింది. అది వచ్చేసి ఇమ్రాన్ ఖాన్ 0307 స్టార్ట్ చేశారు. ఒక మంచిగా ఎవరికైతే నలుగురికి హెల్ప్ చేస్తారు చూడండి, అట్లాంటి మనిషికే ఇట్లాంటి ప్రాబ్లం రావడం అనేది చాలా సాడ్ విషయము. ఇది ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఏంటంటే, మనం అంటే ఇప్పుడు ఇమ్రాన్ అంటే మనకు ప్రేమ ఏంది, ఇమ్రాన్ అంటే మనకు ఎంత ఇష్టము ఉట్టప్పుడు కాదు, ఇప్పుడు చూపించాలి. ఇప్పుడు ఆ అకౌంట్, ఇప్పుడు కొత్త అకౌంట్ 1 million దాకా పోయిన అకౌంట్ హ్యాక్ అవడం అంటే అది కాని పని. అసలు 1 million కాదు కదా, ఈ రోజులలో 100K తెచ్చుకోవడానికే చాలా కష్టము. అట్లాంటిది 1 million ఛానల్ ఏదైతే డిలీట్ అయిందో, ఇప్పుడు మనము జస్ట్ 1 week లా అదే 1 million తెచ్చి చూపిద్దాం. ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన టైము అందరం ఖచ్చితంగా దీన్ని ఎవరైతే చేయాలని చేసిరో వాళ్ళకు మీరు ఏం చేసినా మీతోనేం కాదని ఒక మనిషికి సపోర్ట్ ఇస్తే ఎట్లుంటుందో మనం అందరం చేసి చూపిద్దాం. ఇప్పుడు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న అందరికి తెలిసిన విషయమే. అన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే హ్యాక్ అయిపోయింది. మన వాళ్ళే చేసారంట. మన వాళ్ళని నమ్మొద్దు గైస్, మనం ఎదుగుతుంటే చూడలేకపోతారు అంతేగాని. అన్న అకౌంట్ కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసాడు. మీరందరూ దాంట్లో ఎట్లా సపోర్ట్ చేసారు, దీంట్లో కూడా అట్లనే సపోర్ట్ చేయండి. అకౌంట్ అయితే కింద మెన్షన్ చేస్తున్నా అన్నది చూడరు. ఇప్పుడు దాకా అయితే మస్తు మందికి హెల్ప్ చేసిండు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటుండు. మీరు కూడా సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది గైస్. సో మీ అందరికి అయితే తెలిసే ఉంటది పర్సన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న గురించి. మన అన్న అకౌంట్ అయితే హ్యాక్ అయిపోయింది. మీ అందరికి తెలిసే ఉంటది. అన్న మనకి ఎంతో మందికి హెల్పింగ్ చేసిండు, ఎంతో మందిని ఆదుకుండు. ఇప్పుడైతే ఆయన అకౌంట్ అయితే పోయింది. ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటే, మన ఇమ్రాన్ అన్న అకౌంట్ అయితే ఫాలో చేయండి. మీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎంతో కష్టపడి 4 సంవత్సరాల కష్టం నాది, నా అకౌంట్ అనేది హ్యాక్ అయింది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఏంటంటే నా మెమొరీస్ ఉన్నాయి. నేను హెల్పింగ్ చేసిన ఇర్ఫాన్వి, సల్మాన్వి, టీం అందరివి అవన్నీ వీడియోస్ ఉన్నాయి. అది ఒక్కటి మిస్ అవుతున్నా. నాది వెరిఫై అకౌంట్. అది ఎట్లా జరిగిందంటే, నా పక్కన ఉన్నప్పుడే నా అందరికి ఇచ్చినప్పుడు ఏమైంది, పోయింది అకౌంట్ పోవడేమన్నా. డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో మీరు
చూస్తున్నప్పుడు కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ అనేది వస్తుంది. నాకు ఇంకా ఎంతో వస్తుంది. సో గైస్, నాకు సపోర్ట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇమ్రాన్ అన్న చాలా మందికి సపోర్ట్ చేసిండు, ఇంకా హెల్ప్ చేసిండు. ఇప్పుడు మనం అందరం కలిసి ఇమ్రాన్ అన్నకు సపోర్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇమ్రాన్ అన్న అకౌంట్ అనేది హ్యాక్ అయిపోయింది ఒక 2 days బ్యాక్. అయితే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఈ టాపిక్ మీద రియాక్ట్ కాండి. ఎందుకంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అయితే అన్న ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వీడియో పెట్టండి, మీ వల్ల అయితే ఒక స్టోరీ పెట్టండి, అన్నకైతే మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు. ఎందుకంటే అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఆయన కనిపించే ఒక దేవుడు అనుకోవాలి. ఎందుకంటే ఎంత మంది ఫ్యామిలీని కాపాడిండో. నేను కొంతకాలంలో అన్న దగ్గరకు వచ్చిన, నేను కళ్ళారా చూసిన, ఇంకా చాలా రకాలుగా హెల్ప్ చేసిండు. ఆయనకే ఇట్లా జరగడం చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ మీరు చేయాల్సింది ఏంటంటే కింద ఐడి మెన్షన్ చేస్తున్నా, ఫాలో కొట్టండి. ఇంకోటి అయితే 10 మందికి షేర్ చేసేదాకా ఈ వీడియోని అయితే వైరల్ చేయండి.